ఇక సరోగసీ చేయించుకోవాలంటే చట్టానికి లోబడాల్సిందే. గతంలో మాదిరిగా ఇప్పుడు చట్టాలు లేవని డాక్టర్లు అంటున్నారు. సరోగసీ గర్భధానం చేసే వారిని దంపతులే తీసుకురావాలన్నారు డాక్టర్లు. వారికి దగ్గర వారిని తీసుకురావాలని డాక్టర్లు అంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు. సరోగసీ పద్ధతి ద్వారా పిల్లల్ని కనడం ఎలా అనేది అంశాలకు సంబంధించి ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మనతో మాట్లాడడానికి డాక్టర్ ఉన్నారు. అంటే మేడంతో మాట్లాడదాం. మేడం, ఈ రెండు ప్రాసెస్ల గురించి తెలుసుకున్నాం. సరోగసీ అనేది కూడా మనం చాలా వరకు వింటున్నాం, తెలుసుకున్నాం కూడా. కానీ ఈ ప్రాసెస్ ఇప్పుడు ఎట్లా జరుగుతుంది, దానికి ఎట్లాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి? సో ఈ ఏఆర్టీ రూల్ 2022 ప్రకారం సరోగసీ అనేది చాలా స్ట్రిక్ట్ అయిందండి. ఎందుకంటే కమర్షియల్ సరోగసీని ప్రొహిబిట్ చేయడానికి ప్రభుత్వం ఈ రూల్స్ మేబీ ఇచ్చి ఉంటుంది. సో ఈ రూల్స్ ప్రకారము ఖచ్చితంగా సరోగసీకి వెళ్ళే కపుల్ 5 years 6 years మ్యారేజ్ అయి ఉండాలి. తర్వాత సింగిల్ మదర్ కానీ విడో కానీ కూడా ఈ సరోగసీకి వెళ్ళొచ్చు. అండ్ వాళ్ళ మెడికల్ కండిషన్స్, అంటే కొంతమందికి పుట్టుకతో గర్భసంచి ఉండదు, కొంతమంది 6-7 months వరకు క్యారీ చేసి అబార్షన్స్ అవుతూ ఉంటాయి. అండ్ కొంతమందికి మెడికల్ కండిషన్స్, అలాంటి వాళ్ళకి వాళ్ళ ఈ సరోగసీకి వెళ్ళొచ్చు. సో అలాంటి వాళ్ళు వాలంటీర్గా, అంటే ముందు ఎలా ఉండేదంటే ఫైనాన్షియల్గా సరోగేట్కి మనీ ఇచ్చి హెల్ప్ తీసుకొని వాళ్ళు బేబీని పొందేవాళ్ళు. ఇప్పుడు వాలంటీర్గా సరోగేట్ని వాళ్ళు తెచ్చుకోవాలి. అంటే వాలంటీర్గా నేను వీళ్ళకి బిడ్డను కనివ్వగలుగుతానని వాలంటీర్గా వాళ్ళు రావాలి. అంటే వాళ్ళ బ్లడ్ రిలేషన్ కానీ ఎవరైనా చుట్టాలు కానీ ముందుకు వస్తే అది రూల్స్ ప్రకారం మనం ముందుకు వెళ్ళొచ్చు. అందులో సరోగేట్ ఏజ్ కూడా 25 to 35 ఉండాలి. ఆమెకి ఖచ్చితంగా ఒకరు వారి 2 పిల్లలు ఉండాలి. తర్వాత ఆమె మెడికల్ కండిషన్స్ అన్నీ ఫిట్గా ఉంటేనే ఆమెను మనం తీసుకోగలుగుతాం. అండ్ అందులో ఆమె ఖచ్చితంగా లీగల్గా కన్సెంట్స్ ఇచ్చి ఉండాలి. అండ్ ఇటు పేరెంట్స్ వైపు చూస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్, అంటే ఇద్దరు పేరెంట్స్ స్పర్మ్ అండ్ ఎగ్ వాడొచ్చు. కొంతమందికి మెడికల్ కండిషన్స్లో ఎగ్ తక్కువ ఉండడము, స్పర్మ్ తక్కువ ఉండడము. సో ఖచ్చితంగా ఏదైనా ఒక జీన్ మాత్రం కంపల్సరీ సరోగసీకి ఉండాలి. 2 వేరే జీన్స్ ఉండడానికి లేదు ఇప్పటి రూల్స్ ప్రకారం. సో ఒక జీన్ మదర్ది కానీ ఫాదర్ది కానీ ఉండే అవకాశం ఉండాలి కంపల్సరీ. అండ్ ఏజ్, సో బయాలజికల్ పేరెంట్స్ ఏజ్ మదర్ది 25 నుండి 50 వరకు అండ్ ఫాదర్ది 26 నుండి 55 వరకు. సో ఈ ఏజ్ కూడా ఖచ్చితంగా మనం పాటించాల్సి వస్తుంది సరోగసీకి. సరోగసీ అంటే మ్యాక్సిమం ఏదైనా ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఒక హెల్త్ ఇష్యూ ఉండి పూర్తిగా గర్భం దాల్చే అవకాశం లేకపోవడం, గర్భసంచి లేని వారికి మాత్రమే ఇది ఎక్కువగా యూజ్ అవుతుందంట. అంటే వీరికి కూడా మ్యాక్సిమం ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారానే ఇదంతా జరుగుతుంది. సరోగసీ కూడా ఐవీఎఫ్ ప్రాసెస్ ద్వారానే. అంటే ఆడవాళ్ళలో అంటే ఆ మదర్కి, బయాలజికల్ మదర్కి గర్భసంచి లేకపోవడము, రికరెంట్గా అబార్షన్స్ అవ్వడము, ఆమెకి మెడికల్ కండిషన్స్ సహకరించకపోవడము, ఏదైనా క్యాన్సర్ ఉండడం, ఇంకా ఏదైనా వేరే పెద్ద హెల్త్ ఇష్యూస్ ఉండడము, అండ్ ఆమె 6-7 monthsకి అబార్షన్స్ అవుతూ ఉండడము, చాలాసార్లు అబార్షన్స్ అవుతుండడము, అలాంటి వాళ్ళలోనే మనం సరోగసీ అడ్వైస్ చేస్తాము. బయాలజికల్ పేరెంట్స్ ఇద్దరు నుండి మనం స్పర్మ్ అండ్ ఎగ్ కలెక్ట్ చేసి బయట ల్యాబ్లో బేబీ తయారు చేసి అది ఖచ్చితంగా ఆమె అంటే సరోగేట్ మదర్లోకి ప్రవేశపెడతాము. సో మనకి ఐవీఎఫ్ ప్రాసెస్కి ఒక 1 to 2 months పడుతుండొచ్చు. తర్వాత సరోగేట్ హెల్త్ ఫిట్ అయ్యి ఉండి ఆమె రెడీగా ఉంటే ఒక 3 to 4 monthsలో మనము ఈ ప్రాసెస్ని, అంటే బేబీ ట్రాన్స్ఫర్ వరకు 3 to 4 months పడుతుండొచ్చు. తర్వాత మళ్ళీ డెలివరీ అవన్నీ ఒక 9 months. మొత్తంగా సరోగసీ చేయాలంటే కూడా తప్పకుండా ఐవీఎఫ్ ప్రాసెస్ చేయాల్సిందే. ఇద్దరిలో అంటే బయాలజికల్ పేరెంట్స్లో ఎవరైతే ఇప్పుడు ఆ పిండాన్ని ప్రవేశపెట్టాలో ఆ వ్యక్తి కూడా వాళ్ళకి రిలేటెడ్ అయినటువంటి వ్యక్తి అయితేనే రూల్స్ ప్రకారం వైద్యులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు ఒప్పుకుంటుంది. సో ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది. సో ఓవరాల్గా సరోగసీ పద్ధతిలో ఒక బిడ్డకు జన్మనివ్వాలంటే దాదాపుగా 1 year వరకు కూడా టైం పట్టే అవకాశం ఉంటుంది. సో ఐవీఎఫ్లో అయితే 1-2 monthsలో ఈ ప్రాసెస్ చేసుకొని యాజ్ ఈజ్గా 9 monthsలో, అంటే 11-12 months లోపు ఐవీఎఫ్లో బిడ్డని కంటే సరోగసీ మాత్రం 1 year తర్వాతే ఈ బిడ్డని కనే ఛాన్స్ ఉంటుంది. ఇదంతా కూడా కొత్త 2022 నుంచి కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన నేపథ్యంలో సరోగసీ పైన స్ట్రిక్ట్ రిస్ట్రిక్షన్స్ అయితే ఉన్నాయి. సో అది అత్యవసరం, అది తప్పదు అనుకున్న వాళ్ళకి మాత్రమే అది రిఫర్ చేస్తున్నాము అనేది వైద్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.